కాకినాడలో సంక్రాంతి సంబరాలు ముందుగానే మొదలయ్యాయి. దేవాలయం వీధిలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో పండుగ వాతావరణం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. కోలాటాలు, గంగిరెద్దులు, డూబు బసవన్నలు, భోగిమంటలు, ఎద్దుల బండి ఇలా పల్లెటూరి వాతావరణాన్ని తలపించేలా ఆహ్లాదకరంగా నిర్వహించిన కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ వేడుకలకు కాకినాడ ఎంపీ వంగ గీత ప్రత్యేక అతిథిగా విచ్చేసి కోలాటం ఆడుతూ సందడి చేశారు. కాకినాడ సంక్రాంతి సంబరాల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. పెన్షనర్స్ ప్యారడైజ్ గా పేరుపెట్టిన కాకినాడలో సంక్రాంతి పండుగ ముందే వచ్చింది. మనం చూసినట్లయితే వేణుగోపాల స్వామి ఆలయంలోని పెద్ద ఎత్తున సంక్రాంతి పండుగని ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాకినాడ ఎంపీ వంగ గీత ఈ యొక్క వేడుకల్లో పాల్గొని సంక్రాంతిని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ ఎటువంటి వాతావరణం ఉంటుందో గంగిరెడ్లు, కోలాటాలు, అదేవిధంగా భోగిమంటలు, గొబ్బెమ్మలు ఇలా అన్ని రకాలైనటువంటి వాతావరణాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో దీని మీద మాట్లాడేందుకు కాకినాడ ఎంపీ వంగ గీత వార్త మాట్లాడుతుంది. చెప్పండి మేడం, కాకినాడకి ముందే సంక్రాంతి పండుగ వచ్చింది, ఎటువంటి వాతావరణం ఉంది, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మీరు అన్నది వాస్తవం. సాధారణంగా పల్లెటూళ్ళలో జరుగుతూ ఉంటాయి, గ్రామాల్లో ఈ సందడి ఎంత ఉంటుంది, గ్రామాల్లో పండగ ఉంటుంది. కానీ ఈరోజు చాలా ఉత్సాహంగా ఇక్కడ కాకినాడ పట్టణంలో 13వ తేదీ కాదు 5వ తేదీ సంక్రాంతి వచ్చేసింది. సంక్రాంతిలో కూడా ఈ కాన్సెప్ట్ చాలా మంచిది. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయ కమిటీ వారు, అదేవిధంగా ఫ్రూటీ కుమారు, దీప్తి గారు, వారి బృందం అంతా కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని, వాతావరణం పల్లెటూరు వాతావరణ కాన్సెప్ట్ ఇక్కడ మీరు అందరూ చూస్తున్నారు. ఎడ్లు పందాలు, ఎడ్లు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి, అరిరాసులు ఉన్నారు, అదేవిధంగా గంగిరెడ్లు ఉన్నాయి, పాలు ఉన్నాయి, కడవలు ఉన్నాయి, అదేవిధంగా ప్రసాదాలు తయారు చేయడం ఉన్నాయి, ధాన్యం ఉన్నది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేడం, సంక్రాంతి అంటే కేవలం పల్లెటూరులుగా పరిమితం. ఆ పల్లెటూరు వాతావరణాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఏం చెప్పదలుచున్నారు నెక్స్ట్ జనరేషన్కి? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్కి ఇంకా ముందు భవిష్యత్తు తరాలకు కూడా సాంప్రదాయాలు, సంస్కృతులు అంటే మర్చిపోయే స్టేజ్కి వచ్చేసారండి. కేవలం పుస్తకాల్లో, పాఠాల్లో సంక్రాంతి అంటే ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని చదువుకోవడం తప్ప ప్రస్తుతానికి పిల్లలకి ఏంటి మనం చెప్పలేకపోతున్నామండి. నిజంగాని పెద్దలందరూ కూడా ప్రతి సెలవులకి, పండగలో వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళి, వాళ్ళ అమ్మమ్మల ఇంటికి వెళ్ళి బంధువులందరితో కూర్చుని పండగ చేసుకుంటే వాళ్ళకు కూడా తెలుస్తుందండి, వీళ్ళందరూ కలిపి మా బంధువులు, వాళ్ళకి కూడా నీ ఎఫెక్షన్స్ బాగా పెరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సంక్రాంతిని, భోగిని అందరితో కలిపి శుభ్రంగా బాగా జరుపుకోవాలి. వాతావరణం, పండుగ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. పిల్లలేంటి, పెద్దలేంటి అందరూ సంతోషకరంగా డ్యాన్సులు వేస్తూ మంచి వాతావరణంలో అందరూ పండుగను జరుపుకుంటున్న వాతావరణం అయితే ఇక్కడ బాగా కనిపిస్తుంది. నేను ముగ్గుల పోటీ గురించి చెప్తానండి, ఎందుకంటే ముగ్గుల పోటీ అంతా అరేంజ్ చేసింది మేము. ముగ్గుల పోటీ ఏంటంటే చాలా ట్రాన్స్పరెంట్గా, వాళ్ళకి ఏంటంటే పేర్లు లేకుండా కేవలం నంబర్స్ ఇచ్చి, ఆ నంబర్స్ అంటే జడ్జెస్కి వాళ్ళు ఎవరో కూడా తెలియకుండా చేసాం. జడ్జెస్నేమో JNTU నుంచి ప్రొఫెసర్స్ని, ఐడియల్ కాలేజ్ నుంచి ప్రొఫెసర్స్ని, ఒక లిటిల్ వైస్ ప్రిన్సిపల్ని ఇక్కడికి తెప్పించాం జడ్జ్గా. ఇచ్చిన టాపిక్స్ కూడా ఏంటంటేనండి, అఫ్కోర్స్ సంక్రాంతి కాబట్టి సంక్రాంతి సంబరాలు, అది కాకుండా మహిళా సాధికారత ఒకటి ఇచ్చాము కాన్సెప్ట్. చాలా చక్కగా చేశారండి. ప్రైజులు కూడా చాలా బ్రహ్మాండమైన ప్రైజెస్ అనౌన్స్ చేశారు. మహిళలను ఆకట్టుకునేందుకు పెద్ద ఎత్తున ముగ్గులు పోటీలు నిర్వహించి వారికి బంగారం బహుమతిని కూడా ఇక్కడ అందజేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూసినట్లయితే కాకినాడకి సంక్రాంతి పండుగ ముందే వచ్చి ప్రజలందరూ ఆనందంగా గడుపునేలాగా ఇక్కడ నాయకులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వెంకటరామతో కలిసి కరెస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింత పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో, కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరు. వివరాలు